కొత్తగూడెం జిల్లా మిర్చి రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఒకవైపు పంటకు ఆశించిన ధరలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు తెగుళ్లు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. నల్లి, కంకర, వేరుకుళ్ళు తెగుళ్లు పంటలకు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నివారణకు ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాది నుంచి మిర్చి వ్యవసాయం మానేసి ఏదైనా పని చూసుకుంటామని, ఈ ఆర్థిక నష్టాలు తాము తట్టుకోలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. చర్ల మండల మిర్చి రైతులను మిర్చి పంట కన్నీరు పెట్టిస్తోంది. పంట చేతికొచ్చే సమయానికి తెగుళ్ల బారిన పడుతూ ఉండటంతో దీనావస్థకు చేరుకుంటున్నారు. ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండించామని, తీరా పంట చేతికొచ్చే సమయానికి తెగుళ్లు సోకాయని వాపోతున్నారు. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయామని, బ్రతుకే భారం అవుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కొంచెం ప్లాంటేషన్ లేట్గా అయింది. అయినా కానీ ప్లాంటేషన్ ఈ జనవరి వరకు కూడా కాస్త పర్లేదు అనిపించింది. వాతావరణం బాగుంది, మిరప తోటలు కూడా కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. తర్వాత క్రమేపీ మెల్లమెల్లగా చిన్నగా నల్లి స్టార్ట్ అవుతుంది. అట్లాగే మన మిర్చి మార్కెట్ కూడా రోజు రోజుకు క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. మాక్సిమం మిర్చి తోటకి 3 లక్షల వరకు పెట్టుబడి కావస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం కాస్త మిరపకాయలు కొద్ది గొప్ప కాసినాయి. ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి. మళ్ళీ నల్లి అటాక్ అవుతుంది. మళ్ళీ ఈలోగా మిర్చి మార్కెట్ కూడా తోటలు బాగున్నాయనే ఉద్దేశంతో, దిగుబడులు వస్తాయనే ఉద్దేశంతో మార్కెట్ కూడా దిగజారుతూ వస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తాను. గత 3 ఏళ్ల నుంచి ఏదో చీడపీడలు ఆశిస్తున్నాయి. ఈ సంవత్సరం అన్న కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పూతలో నల్లి వచ్చేసింది. మార్కెట్ మరి అర్ధనీయంగా తయారైపోయిందండి. అసలు మిర్చి వేయాలంటేనే భయం అవుతుందండి. అది మిర్చి వేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది. మందులు చూస్తే బాగా రేట్లు ఉన్నాయి. లేబర్ ఖర్చులు కూడా వెళ్ళేలా లేవండి. అంతా అసలు పూతల పురుగు, బొండు, నల్లి అనే ట్రిప్స్ అన్ని అటాక్ అయ్యాయండి. అసలు చిల్లి అంటేనే భయం అవుతుందండి. మేము కూడా వేయదలుచలేము. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయాయి. ఎక్కడి నుంచో గుంటూరు నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టితే వాళ్ళకి కూడా వెళ్ళటాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి మాదంతా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మిరప తోట వేస్తున్నాను. ఏ సంవత్సరం కూడా మిర్చి ఆశించిన దిగుబడి రావట్లేదు. ప్రతి సంవత్సరం వేసినప్పుడు తెగుళ్ళు బాగా విపరీతం అయిపోతున్నాయి. నల్లి, త్రిప్స్ బాగా ఎక్కువైతున్నాయి. వాటికి తోడు బొబ్బర కూడా వస్తుంది. వైరస్ తెగులు బాగా వచ్చేసి